జిల్లా కలెక్టర్ పెద్దలు రిజ్వాన్ బాషా గారితో కలిసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. 109 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చాం. దాదాపు 1,9,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 32 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం. 11 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఒక్కరోజే ఈ మండల కేంద్రంలో 1,20,00,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము విపరీతమైన అప్పులో ఊబిలో ఉన్న, నెత్తిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న, ప్రతి నెల మిత్తి గడుతూ వాయిదాలు చెల్లిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు సంబంధించి ఎల్ఓసీలు, సిఎంఆర్ఎఫ్లకు సంబంధించి తరచుగా నిధులను విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే ప్రయత్నము చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. 2 లక్షల లోపు పంట రుణం ఉండి అర్హులైన రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఏదైనా సాంకేతిక పరమైన కారణాల వల్ల 2 లక్షల రూపాయల పంట రుణము లోపు ఉండి వాళ్ళకు కనుక ఈ రుణమాఫీ కాకపోతే సంబంధిత తహసీల్దార్ గారు కానీ నాకు కానీ ఆ వివరాలు అందజేయవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం అంటే అదొక రికార్డు. అదొక తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక వైపు ఈ యాసంగి నుండి సంక్రాంతి నుండి రైతులందరికీ కూడా రైతు భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో రైతు భరోసా ఇచ్చిన సందర్భంగా, అంటే రైతు బంధు ఇచ్చిన సందర్భంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని భూములకు ఇచ్చినట్టుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈసారి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కావద్దు, నిజమైన రైతుకు, వ్యవసాయం చేసుకునే రైతుకు మాత్రమే రైతు భరోసా అందించాలి, పంట వేసుకున్న రైతులకే రైతు భరోసా అందించాలనే ఆలోచనతో భూమి మీద ఏ రకమైన నియంత్రణ లేకుండా 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల, 20 ఎకరాలనే నియంత్రణ లేకుండా ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నాం. అదేవిధంగా లింగాలగనపురం మండలంలో నేను ఎన్నికల సందర్భంగా అశ్రావపల్లి కుడి కాలువ ద్వారా మీకు సాగునీరు అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది. చాలా వరకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేసుకున్నాం. ఎక్కడైతే పూడిక ఉందో ఆ పూడికను కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఎక్కడైతే బండ్స్ సరిగా లేవో ఆ బండ్స్ను కూడా స్ట్రెంథన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అశ్రావపల్లి కుడి కాలువ ద్వారా లింగాలగనపురం మండలంలో వీలైతే జీడికల్ వరకు ఆ కాలువ వెంట నీళ్లు తీసుకువెళ్లాలని ఇంతకుముందే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా 8 జనవరి నుంచి ఈ అశ్రావపల్లి కుడి కాలువలో నీళ్లు వదులుతున్నాం కాబట్టి ఆ కాలువ వెంట ఒక రెవెన్యూ ఆఫీసరు, అదేవిధంగా ఒక ఇరిగేషన్ అధికారి ఆ కాలువ వెంట ఆ నీళ్లను చివరి భూముల వరకు తీసుకొని పోయే విధంగా, ఆ కాలువ వెంట ఉన్న చెరువులను, కుంటలు నింపుకునే విధంగా సమన్వయంతో పనిచేసే విధంగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమీక్షలో వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సంవత్సరము ఈ యాసంగిలో లింగాలగనపురం మండలంలోని దాదాపు ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందించి వచ్చే వర్షాకాలము